హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈ వీడియో వచ్చేసి రాఖీ రోజుది. ఆ రోజు వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం అస్సలు కుదరట్లేదండి వీడియోస్ పోస్ట్ చేయడానికి. వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, అందుకనే ఈ వీడియో ఇంత లేట్గా అయితే వస్తుందన్నమాట. ఆ రోజు ఏంటంటే ఇంకా మేము గుంటూరు వచ్చాం కదా, ఆ గుంటూరులో ఉండడానికి మాకు ఎక్కువ టైం దొరకలేదు. ఆ వన్ డే మాత్రమే ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు వెళ్తున్నాము. ఆ మధ్యలో విజయవాడ అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఈ జర్నీ మొత్తం మీకు షేర్ చేసుకుంటాను. ఆ రోజు ఏంటంటే ఇక అత్తయ్య నాకు బట్టలు అయితే పెట్టారనమాట. వెళ్తుంటే ఎప్పుడు వచ్చినా అక్కడికి బట్టలు పెట్టి పంపిస్తూ ఉంటారు. ఇంకా అది అయిపోయిన తర్వాత స్వీటీ అయితే ఈయనకు రాఖీ అయితే కడుతుందనమాట. ఎప్పుడు ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంది, అది దూరంగా ఉండటం వల్ల. ఇప్పుడైతే ఆ రోజే రావటం వల్ల దానికైతే ఇంకా కట్టడానికి వీలైంది. సో అందుకని ఇంకా ఆ రోజు రాఖీ అయితే కట్టిందనమాట. అలాగే కింద రాజుగాడు అయితే ఉన్నాడు, స్వీటీకి తమ్ముడు అవుతాడనమాట. వాడికి కూడా రాఖీ కట్టేసింది ఆ రోజు. ఇక ఇద్దరికి రాఖీ కట్టి ఇంకా స్వీట్స్ అవి తినిపించి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. ఆ తర్వాత అక్కడ నుంచి మేము విజయవాడ అయితే బయలుదేరాము. సో గైస్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక శశాంత్ కూడా వాళ్ళ అక్క వాళ్ళు ఆన్లైన్లో రాఖీస్ పంపించారు కదా, అవి అయితే స్వీటీ ఇంకా వాడికి కట్టేసిందనమాట. కొంచెం బాగానే కట్టించుకున్నాడు. పోయిన సంవత్సరం అయితే నేను కట్టాను వాడికి, అప్పుడైతే కొంచెం చికాకు అయితే చేశాడనమాట. ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు కదా, సో కొంచెం పర్లేదు, బాగానే కట్టించుకున్నాడు. ఇక నేనేమో వాడిని అట్లా అటువైపు ఉండే ఫొటోస్ తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా స్వీటీ వాళ్ళ ముగ్గురికి రాఖీస్ అయితే కట్టేసింది. ఇక అక్కడ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంక అక్కడ నుంచి మేము విజయవాడ అయితే బయలుదేరుతున్నాము. విజయవాడ ఎందుకంటే యాక్చువల్లీ మావయ్య వాళ్ళ అక్క వాళ్ళ మనవడు మనవరాలకి పంచలు ఓనీలు ఫంక్షన్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళి కొంచెం కనిపించి మళ్ళీ అక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ అక్కడ విజయవాడలో ఉన్నారు, ఈవిడే అనమాట. సో ఇంకా పెద్దమ్మని అలాగే అన్నయ్య వాళ్ళ అబ్బాయి కోడలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసినట్లు ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా అక్కడ ఆ డాగ్ ఉంది కదా, దాంతో అయితే శశాంత్ గడ మామూలు రచ్చ కాదు పాపం, ఎప్పుడు దాన్ని కట్టేయరంట. వాడి వల్ల ఆ రోజు కట్టేయాల్సి వచ్చింది. ఇక అలా కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసి అక్కడే లంచ్ అది చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా అక్కడ నుంచి మా ఊరైతే వెళ్తున్నాము.
ఇంకా సొంతూరు వచ్చేటప్పుడు ఆ ఫీలింగే వేరు కదండి. ఇంకా నేను 1 ఇయర్ తర్వాత అయితే మా ఊరైతే వెళ్తున్నాను అనమాట. ఈ మధ్యలో వెళ్ళటానికి నాకు కుదరలేదు. సో 1 ఇయర్ తర్వాత వెళ్తుంటే మొత్తం చాలా వరకు చేంజ్ అయినట్లు అనిపించింది నాకైతే. ఎన్ని ఊళ్ళు తిరిగినా సొంతూరు వెళ్ళేటప్పుడు ఆ ఫీలింగే వేరండి. మన మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు మన మెమరీస్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వస్తుంది కదా, అది ఆంజనేయ స్వామి గుడి అనమాట మా ఊర్లో. దాని తర్వాత రాములవారి గుడి, దాని తర్వాత వినాయకుడి గుడి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ మా చిన్నప్పుడైతే ఈ రాములవారి గుడి అయితే మారలేదు, కానీ ఆంజనేయ స్వామి గుడి మారింది. అలాగే వినాయకుడి గుడి కూడా మారిపోయిందనమాట. తర్వాత కొంచెం బాగు చేశారు. ఇది మాల్చమ్మ చెట్టు, అందరికీ అడ్డా అనమాట అక్కడ. సో ఇక మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక వచ్చి రాగానే మా నాన్నమ్మ అయితే ముందు వచ్చేసి ఎవరు వచ్చారు ఏంటనేది చూస్తున్నారనమాట. మా నాన్నమ్మ కొంచెం ఎలా అంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఎదురొచ్చి మంచిగా నవ్వుతూ అలా పలకరిస్తూ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే మేము వస్తున్నట్టు ముందే తెలుసు, కానీ ఏ టైంలో వస్తున్నామో తెలియదు. సో వచ్చేసరికి ఆమె మంచి హ్యాపీగా ఫీల్ అయింది. ఇక ఆ తర్వాత మా తాతయ్యని కలిసామన్నమాట. ఇంకా తాతయ్య అయితే ఎప్పటి నుంచో కలవరిస్తున్నారు, కాకపోతే కొంచెం ఇప్పుడు ఆయన చూడగానే ఎలా ఫీల్ అవుతారు ఏంటనేది వీడియో తీశానమాట నేను. కానీ ఆయన నవ్వుతూ మంచిగా ఫీల్ అయ్యారనమాట. సో హ్యాపీ. ఆయన ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి మా తాతయ్య అంటే చాలా ఇష్టం నాకైతే. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఆయనే తీసుకెళ్ళి అన్నీ కొనిపెట్టి అన్నీ తీసుకొస్తూ ఉండేవాడు అనమాట. ఇక అక్కడ మా తాతయ్యని చూస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే. సో ఆయన హ్యాపీ, నేను హ్యాపీ అనమాట. సో గైస్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.